అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ స్ఫూర్తి బాగా ఉంది, అందుకోసం చేస్తున్నారు. ఆ రోజు చెప్పాడు కదా, నేనే కాక్రోచ్ అని చెప్పేసి. నేను కాక్రోచ్. అదే సందర్భంలో వాళ్ళ మొన్న కాక్రోచ్ జనతా పార్టీ యాజిటేషన్ బాగా హైలైట్ కూడా చేస్తున్నారు. అవును, బుద్ధింకని ఎవరు కూడా ఇంట్లో ప్రేమించరు, పూజించరు. అది తెలియట్లేదు వీళ్ళకి, నెంబర్ 1. రెండోది ఏంటంటే సెన్సిటివ్ పార్టీ, ఇన్సెన్సిటివ్ పాలిటిక్స్ అనేది 2 ఉంటాయి. బీజేపీది ఎప్పుడు కూడా సెన్సిటివ్ పాలిటిక్స్. ఆ రోజున జయలలిత తన రాజీనామా ఉపసంహరణ చేసుకుంటే ఒక్క ఓటు తేడాతో ఆ రోజున దిగిపోయింది వాజ్పేయి ప్రభుత్వం. 10 మంది కాంగ్రెస్ ఎంపీలు రెడీ అయ్యారు వాజ్పేయి మద్దతుకి ఇవ్వడానికి. ఒప్పుకోలే ఆయన. మనం ఒక 10 మందికి నీతి నేర్పేవాళ్ళం, మనం ఎట్లా అని. అంత సెన్సిటివ్ ఆయన. తర్వాత రెండోసారి ఎలక్షన్స్ అప్పుడు కూడా 1999 తర్వాత 2004లో ఈడ్చిపెడితే 10 సీట్లు తేడా లేదు కాంగ్రెస్కి వీళ్ళకి మధ్యన. కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు ఇటు వచ్చేయడానికి సిద్ధపడ్డారు. ఈ కూటమికి అదనంగా బయట నుంచి ఇంకా కాంగ్రెస్ కూటమిలో వాళ్ళు రావడానికి సిద్ధపడ్డారు. ఎలక్షన్ ముందు పొత్తు పెట్టుకుని ఎలక్షన్ తర్వాత ఇట్లాంటి రాజకీయం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన వాడు అటల్ బిహారీ వాజ్పేయి.